అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉన్నటువంటి రొయ్యలతోటి పచ్చడి చేశానండి. దీనికోసం నేను 1 కేజీ రొయ్యలు తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు వేసుకొని కలిపి పక్కకు పెట్టుకున్నానండి. ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. కలిపి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా మనం పసుపు ఉప్పు వేసి కలిపినటువంటి రొయ్యలు ఇందులో వేసుకొని మూత పెట్టుకొని మంచిగా వాటర్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మా పిల్లలకైతే రొయ్యలు పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. అందుకోసమే నేను 2 కేజీల రొయ్యలు తీసుకుంటే 1 కేజీ రొయ్యలు వచ్చాయండి నాకు. ఈ విధంగా వాటర్ రిలీజ్ అయిన తర్వాత మూత తీసుకొని ఒక్కసారి కలుపుకొని మొత్తం ఇంకిపోయే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని మసాలా కోసం 2 యాలకులు, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, అదేవిధంగా 6 లవంగాలు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇవన్నీ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి రొయ్యలు తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఈ విధంగా వాటర్ మొత్తం పోయింది చూసారా వీడియోలో. ఈ విధంగా మంచిగా డ్రై అయ్యే వరకు రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి నేను 250 ml తీసుకున్నానండి. 1 కేజీకి 250 ml ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఈ ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్నటువంటి ఈ రొయ్యల్ని ఈ ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కలుపుకోవాలండి. దీన్ని ఒక్కసారి మొత్తం కలుపుకొని అప్పుడప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి రొయ్యల్ని. చూసారా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నానండి. దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఎర్రగా వేయించుకోవాలండి అల్లం పేస్ట్ని కూడా. దాన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత నేను 50 గ్రామ్స్ కారం వేసాను. అదేవిధంగా 50 గ్రామ్స్ సాల్ట్, ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మసాలాని పౌడర్ చేసినాం కదా, ఆ పౌడర్ని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకొని మొత్తాన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇందులో జ్యూస్ కోసం నేను 4 నిమ్మకాయలు చూపించాను కానీ నేను 3 నిమ్మకాయలు వేసుకున్నానండి. ఈ విధంగా మొత్తం చల్లారిన తర్వాత నిమ్మకాయల రసాన్ని ఇందులో వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి రొయ్యల పచ్చడి అనేది రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రభా వ్లాగ్స్. బాయ్ అండి అందరికీ.